Hi guys, this is Dilip and today we are at National Institute of Technology and it is the fastest growing and youngest NITs of India. It is one of the fastest and youngest growing NITs of India. And so ఇప్పుడు మనం అయితే NIT వరంగల్కి స్ప్రింగ్ స్ప్రీ 2023 ఫెస్ట్కి అయితే వెళ్ళబోతున్నాం. అండ్ NIT వరంగల్ స్ప్రింగ్ స్ప్రీ ఫెస్ట్ ఇంకా 4 days to 5 days జరుగుతుంది. అండ్ వీ హ్యావ్ కంప్లీటెడ్ అవర్ యాన్యువల్ టెక్నో కల్చరల్ ఫెస్ట్ విచ్ ఈజ్ వల్కెన్సీ 2023. ఒక మంత్ అయింది కంప్లీట్ చేసుకుని. అండ్ డిస్ప్రైట్లీ వీ హ్యావ్ సెలబ్రేటెడ్ ఇట్ ఇన్ ఏ గ్రాండ్ అండ్ హ్యూజ్ సక్సెస్ఫుల్ మేనర్. అండ్ ఆఫ్టర్ 1 month వీ ఆర్ ప్లానింగ్ టు గో టు NIT వరంగల్. సో ఇప్పుడు టైం అయితే 5 o'clock అయ్యింది. అండ్ రేపు అండ్ ఒక విషయం ఏంటంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ బాగా దగ్గర. సో వరంగల్లో దిగకుండా కాజీపేట దిగితే NIT వరంగల్కి ఈజీగా చేయవచ్చు. Hi guys. Hi guys. ఇప్పుడు మనం ఏషియాలోనే ద బిగ్గెస్ట్ హాస్టల్ 1.8K మెగా హాస్టల్లో ఉన్నాం. అండ్ వీఆర్ అట్ NIT వరంగల్లో. మార్నింగ్ ఇక్కడ 5:30కి రావడం జరిగింది. మీకు ఒక సర్ప్రైజ్. ఇప్పుడు మీకు బాగా తెలిసిన వ్యక్తి NIT వరంగల్ అని పేరు వచ్చిన వెంటనే యూట్యూబ్లో అసలు NIT వరంగల్ అని సెర్చ్ చేసిన వెంటనే మనకి సాయి చరణ్ మల్లెలన్న అని ఒక్కసారి వచ్చి అందరికీ హాయ్ చెప్పండి. హాయ్ ఎవ్రీవన్. అన్న NIT ఏపీ నుంచి వచ్చామన్నా. ఓకే, ఒక్కసారి ఇక్కడ ఏంటి స్ప్రింగ్ స్ప్రీ గురించి ఒకసారి మీతో అనే కోర్ టీంలో కూడా ఉన్నాడు. సో ఫస్ట్లీ థ్యాంక్ యూ ఫర్ కమింగ్. సో NIT ఏపీ నుంచి లాస్ట్ టైం ఫస్ట్ ఇయర్లో 300 members వచ్చారని విన్నాను. సో దట్స్ వై ఈ ఇయర్ కూడా ఖచ్చితంగా NIT ఏపీ ఇంకో మంది రావాలని చెప్పేసి వచ్చి పబ్లిసిటీ కూడా చేశాం కదా. మీరు NIT ఏపీ కూడా ఫస్ట్ లైక్ ఫెస్ట్ గురించి చెప్పుకుంటే ఇట్స్ అవర్ 36th edition స్ప్రింగ్ స్ప్రీ. 1978లో స్టార్ట్ అయింది అండ్ ఇట్స్ టోటలీ ఫుల్ అండ్ ఫుల్ కల్చరల్ ఫెస్ట్. అండ్ వన్ ఆఫ్ ద సర్ప్రైజ్ ఈవెంట్ ఏంటంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు రావడం అనేది అన్ఎక్స్పెక్టెడ్ అన్నది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్సెప్ట్ చేస్తున్నా లేదా లైక్ వీ జస్ట్ కెప్ట్ సమ్ ప్రపోజల్. సో అది థ్యాంక్ యూ. హలో. ఇప్పుడు మనం వరంగల్ దగ్గరలో ఉన్న హనుమకొండలో ఉన్న 1000 pillars టెంపుల్ 1000 స్తంభాల గుడి దగ్గర ఉన్నాం.
అండ్ NIT వరంగల్కి ఇది ఒక అరౌండ్ 10 minutes దూరంలో ఉంది. సో ఇక్కడ చూస్తుంటే ఇట్స్ అన్ని ఒక ఏషియన్ స్కల్ప్చర్స్ మనకు కనిపిస్తున్నాయి. దే వర్ వెరీ బ్యూటిఫుల్. అండ్ ఇక్కడ ఉన్న ఏషియన్ స్కల్ప్చర్స్ దేవుళ్ళ ఒక బొమ్మలు కానీ ఒక చాలా బాగున్నాయి. యూ కెన్ విజిట్ దిస్ ప్లేస్. ఖచ్చితంగా వరంగల్ వచ్చినప్పుడు ఈ ప్లేస్ని మాత్రం విజిట్ చేయండి. అండ్ ఫొటోస్కి ఇదంతా ఒక బెస్ట్ ప్లేస్ అనమాట. మాకైతే చాలా నచ్చింది, మాకు మా గ్యాంగ్కి. అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు ఈచ్ అండ్ ఎవ్రీ స్కల్ప్చర్ హియర్ దే వర్ మేడ్ విత్ సమ్ మ్యాన్ మేడ్ అనమాట. వాళ్ళ చేతితో ఇదంతా చేశారు. అండ్ స్టిల్ దర్ ఇస్ ఎ కన్స్ట్రక్షన్ వర్క్ గోయింగ్ ఆన్ ఫర్ దిస్ 1000 pillars temple. You need to watch it when you visit Warangal. Yeah. ఓకే, ఇప్పుడు మనం వరంగల్లో భద్రకాళి టెంపుల్కి అయితే వచ్చాం. ఇక్కడ వెదర్ అయితే చాలా బాగుంది. ఇక్కడ మీరు చూడొచ్చు లేక్ అయితే బ్యాంక్ భద్రకాళి టెంపుల్ బిసైడే మనం ఒక బిసైడ్ లేక్ అయితే చూడొచ్చు. క్వైట్ ఇంట్రెస్టింగ్. అండ్ ఎర్లీ మార్నింగ్స్ అండ్ ఈవినింగ్స్ ఇక్కడ చాలామంది వస్తూ ఉంటారు టూరిస్ట్. అండ్ వరంగల్లో ద మేజర్ టూరిస్టిక్ ప్లేస్ ఇది. బట్ అన్ఫార్చునేట్లీ మేము మిట్ట మధ్యాహ్నం రావడం అయితే జరిగింది. యూ హ్యావ్ టు విజిట్ దిస్ ప్లేస్. థ్యాంక్ యూ. అండ్ భద్రకాళి అమ్మవారిని దర్శించుకొని మీరు ఈ ప్లేస్ని ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. మన ట్రిప్ అయితే వరంగల్లో లాస్ట్ స్పాట్ వరంగల్ ఫోర్ట్. వరంగల్ ఒక పేరు ప్రతిష్టల యొక్క సూచన, అవి వాటి యొక్క హిస్టరీ అంతా మనం ఈ ఒక్క ఫోర్ట్లో చూడొచ్చు. అసలు వరంగల్ ఎంత పాపులర్ అవ్వటాక్స్ కానీ అవన్నీ కానీ ఇక్కడ మనకు కనిపిస్తాయి. దే వర్ రిమైన్స్ అనమాట, అప్పుడు ఉన్న రిమైన్స్ అన్నీ. అండ్ మీరు ముందుకు వస్తే మీకు కనిపిస్తుంది. వేలతో ఉన్న కక్షతో. సో అవన్నీ గుర్తుగానే ఆ టైమ్స్లో వాళ్ళు చేసిన వర్క్ని అప్రిషియేట్ చేస్తూ ఇక్కడ మనం ప్రతిదీ ఇక్కడ చూడొచ్చు. అండ్ నిజంగా ఈ ప్లేస్ చూసిన తర్వాత అలాంటి డేస్లో కూడా ఇంత ఇంజనీరింగ్ అనేది ఎలా వాడారో మనకి నిజంగా కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. అండ్ ఎవ్రీథింగ్ ఈ రోజుల్లో అయితే మెషినరీ వచ్చింది. NIT వరంగల్లో ఫస్ట్ డే బయట అవుట్ సైడ్ ఆఫ్ NIT వరంగల్ ఎలా జరిగింది. భద్రకాళి టెంపుల్కి వెళ్ళాం, వరంగల్ ఫోర్ట్కి వచ్చాం, అండ్ 1000 pillars టెంపుల్కి అయితే వచ్చాం. సో మా ఫ్రెండ్ నవ్వుతున్నాడు, ఆ నవ్వు కూడా మీకు అనిపిస్తుంది. ఈజ్ చాలా శ్రీసత్య. అండ్ ఫైనల్లీ ఈ డే 1 మీరు ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. అండ్ దిస్ ఇస్ దిలీప్, స్టే ట్యూన్డ్, సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ NIT వరంగల్ ఫోర్ట్. కూడా ఇక్కడ చాలా 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 ప్లెజెంట్గా ఉంది. మార్నింగ్స్ అండ్ ఈవినింగ్స్ అయితే చాలా ఎక్సైటెడ్గా మంచి మంచి ఫొటోస్ తీసుకోవచ్చు. స్టోన్స్ అయితే పెట్టాలి, అక్కడ నుంచోవచ్చు. బట్ బీ కేర్ఫుల్, చాలా స్లోగా అయితే ఉంటుంది. వచ్చిన వాళ్ళు వచ్చి కొన్ని ఇంజురీస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో
మార్నింగ్ ఎవ్రీవన్. ప్రజెంట్ ఎన్ఐటి వరంగల్ అండ్ వరంగల్ టూర్లో ఇప్పుడు మనమైతే థర్డ్ డే మార్నింగ్ లక్నవరం లేక్ వ్యూ ఏరియాలో అయితే ఉన్నాం. మీరు చూడొచ్చు ఇక్కడ 2 బ్రిడ్జ్లు అయితే ఉన్నాయి. ఇక్కడ నుంచి అటు నుంచి ఇటు క్రాస్ చేయడానికి లేక్ని అయితే వ్యూ చాలా క్వైట్ ఇంట్రెస్టింగ్గా ఉంది. సో ఇది ఒక అడ్వెంచరస్ ఫీలింగ్ అయితే ఇస్తుంది మనకి. అండ్ ఆల్సో ఇక్కడ చిన్నపిల్లలు వాళ్ళందరూ బాగా ఎంజాయ్ చేయొచ్చు. మేము కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నాం. సో అంటే ఇట్స్ వెరీ గుడ్ అనమాట. ఇట్స్ గుడ్ ఇనఫ్ ఫర్ ఎంజాయింగ్ అండ్ ఆల్. సో యూ హ్యావ్ టు విజిట్ దిస్ ప్లేస్. చూడాలి మీరు అందరూ వచ్చి. కింద చూస్తే మీరు బోటింగ్ కూడా కనిపిస్తుంది, బోటింగ్ కూడా చేసుకోవచ్చు. అండ్ అక్కడ చూడొచ్చు, మీరు బోట్స్ కనిపించవచ్చు. సో వన్స్ మీరు అక్కడ చూడండి. అండ్ ఆల్సో ఇలాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు ఏంటంటే మన మైండ్ అంతా ప్లెజెంట్గా అలా ఒక మంచి రిఫ్రెష్మెంట్ అయితే అవుతుంది. సో దట్స్ ఇట్ గైస్. డూ ఎంజాయ్. వరంగల్ వచ్చినప్పుడు ఖచ్చితంగా లక్నవరం లేక్ వ్యూ ఏరియాకి అయితే రండి. యా, దిస్ ఇస్ దిలీప్ రిపోర్టింగ్ ఫ్రమ్ లక్నవరం లేక్ వ్యూ ఏరియా. వరంగల్లో మన టూర్ అయితే 3 days సక్సెస్ఫుల్గా ఫ్యాబులస్ అండ్ ఫ్యాంటాస్టిక్గా పూర్తయింది. సో బిఫోర్ ఐ కమ్ టు ద ఎండ్, నేను మీకు విషయం చెప్పాలి. టు మై బిలౌడ్ జూనియర్స్, ఇప్పుడు ఎవరైతే ప్రజెంట్ 10th ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ +1 +2 గ్రేడ్స్లో ఉన్నారో వాళ్ళందరికీ ఒక విషయం చెప్పాలి. మీరు మెయిన్స్ విషయంలో కానీ అడ్వాన్స్ విషయంలో కానీ మీరు ఎంతో డిఫికల్టీస్ ఫేస్ చేస్తూ ఉండొచ్చు. So at any point of time, as a brother, I will be helping you. At any point of time you can contact me. I will drop my Insta mail ID and my regarding this mains JOSA counselings and all. And NIT AP Dwarpana, National Institute of Technology, Andhra Pradesh Dwarpana, I will be helping you at any point of time. Yeah, thank you. This is Dilip signing off.